నంద్యాల జిల్లా అవుకు పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ అవుకు మండల అధ్యక్షుడు నాగంచనేలు ఆధ్వర్యంలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ మల్లికార్జునరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగంచనేలు మాట్లాడుతూ అవుకు మండలంలో వేల ఎకరాల సాగు ఉన్నప్పటికీ రైతులకు యూరియా కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు సకాలంలో యూరియాను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే అమ్మాలని సిపిఐ తరపున కోరారు. అవుకు మండల కేంద్రమైనటువంటి తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున రైతులందరితో కలిసి ఈ యొక్క ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ యొక్క ధర్నా నిర్వహించడము దేని కొరకు అంటే ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి కొన్ని వేల హెక్టార్లలో పంటలు పండించిన రైతులకు వారి ఎకరాలకు కావాల్సినటువంటి యూరియా సమృద్ధిగా వారికి ఇవ్వడం లేదు. ఎవరు ఇవ్వడం లేదు, ఎందుకు ఇవ్వడం లేదు ఇదంతా ప్రభుత్వానికి తెలుసు. కానీ ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలి. వారి పంటలు వేసుకోవడానికి వారికి ఎంతైతే యూరియా అవసరమో ఆ యూరియాను వారికి అందేటట్లుగా అధికారులు చొరవ తీసుకొని వారికి అందేటట్లుగా న్యాయం చేయాలి. వాళ్ళకి ఇది అందకపోతే అన్యాయము. ఏ విధంగా అన్యాయం అంటే ఈ యొక్క రైతులు పండించే పంటను గిట్టుబాటు ధరలో కూడా లేక ఎంతో కుషించిపోతున్నటువంటి రైతులు ఈ మండలంలో అక్షోభ ఇక్కడ ఉంది. రైతులు క్షోభిస్తే రైతులు కడుపు మాడితే వారి కడుపు మాడితే మన కడుపు అందరి కడుపు మాడినట్లే. కానీ రైతును ఈ యొక్క అధికారులు ఖచ్చితమైనటువంటి ఆ యొక్క గ్రామాల్లో గుర్తించి ఎవరైతే పంట వేసి నమోదు చేసుకున్నారో, ఎవరైతే పంట నమోదు చేసుకోలేదో పంట వేసినటువంటి ప్రతి రైతుకు ఈ యొక్క యూరియా అందించబడాలి. ఈ యొక్క యూరియా ఎందుకు ఫర్టిలైజర్ షాపుల దగ్గరికి వెళ్తే అక్కడ ఒక్కో బస్తా యూరియా మీద 100 నుంచి 200 వరకు ఎక్స్ట్రాగా బ్లాక్లో కొన్ని పొలానికి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అట్టనైనా సరే ఆ యొక్క 200 ఎక్స్ట్రా పెట్టి యూరియా తీసుకుందామని రైతన్న వెళ్తే గంటలు తరబడి ఉండాల్సి వచ్చింది. యూరియా ఇవ్వడం లేదు. ఆ యొక్క ఫర్టిలైజర్ షాపుల్లో ఇచ్చే యూరియా కూడా సరైనటువంటి కంప్యూటర్ బిల్లు ద్వారానే బిల్లులు వేయించి ఇవ్వాలి. తెల్ల కాగితం